అట్లాగే అధ్యక్ష పోలీసు నియామక సంస్థ ద్వారా నిన్ననే బహుశా నిన్ననే అనుకుంటాను నిన్ననే లాల్ బహదూర్ స్టేడియంలో అధ్యక్ష 13,444 పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేసి వారికి నియామక పత్రాలు కూడా అందించారు. ఇంకే కాదు ఇంకా ఉన్నాయి సార్ శ్రీహర్ గారు, వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అందులో చిన్న చిన్న కొన్ని పొరపాట్లు కూడా దొరికి వాటిని కూడా సరిచేసి ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. మిగతా హామీల మేరకు కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ దృష్టి తీసుకొని వస్తాను. దయచేసి దీన్నంతా కూడా మీరు సావధానంగా ఆలకించి రాష్ట్రం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ప్రగతిశీలంగా ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు, ముందుకు పోతూ ఉంది. ఈ తెలంగాణ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆనందించండి, సంతోషించండి, అభినందించండి. అట్లాగే అధ్యక్ష 6 గ్యారంటీల గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఎస్, మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. 6 గ్యారంటీలు పూర్తిగా కట్టుబడి ఉన్నాం, మేము గాలికి వదిలేలే. అందుకోసమే 6 గ్యారంటీల గురించి ఉన్న బడ్జెట్లోనే మీలాగా 6 గ్యారంటీలకు కావాల్సిన ఖర్చంతా లెక్కేసి దానంతా బడ్జెట్లో యాడ్ చేసి మేము 4 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నాం. ఆ 4 లక్షల కోట్ల గ్యారంటీలకు 1,5 లక్షలు ఇస్తున్నాం, మిగతాదంతా వీటి కోసం ఖర్చు పెడుతున్నాం చెప్పలేదు అధ్యక్ష. వాస్తవ రాబడి ఎంత ఉందో చూసాం. ఆ ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా జీతాలు ఇచ్చేవాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్ ఇచ్చేవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. ఏంటి డెట్ సర్వీసింగ్ చేయాల్సింది డెట్ సర్వీసింగ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలు ఏం చేయాలో చేస్తున్నాం. రైతు భరోసా కోసం ఏం చేయాలో అది చేస్తున్నాం. వాటన్నింటినీ జాగ్రత్తగా లెక్కలేసి ఈ 6 గ్యారంటీలకి 53,196 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కేటాయించాము. తప్పే ఉంది దీంట్లో, అది కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అధ్యక్ష. అట్లాగే రైతు భరోసా అధ్యక్ష, రైతు భరోసా రైతు బంద్ చేశారు. రైతు భరోసాకి ఏం పెట్టారని నేను చెప్తున్నాను అధ్యక్ష చాలా స్పష్టంగా. నిజంగా ఎవరైతే